నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఆజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ గిలాఫ్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురువారం సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు. ఆజ్మీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహమ్మద్ ఫరీద్దీన్, ఫారూక్ హుస్సేన్లు, ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముబిరుద్దీన్, ముఫ్తీ సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా రంగారెడ్డి కోర్టు ముందు ధర్నా నిర్వహించిన న్యాయవాదులు హైదరాబాద్ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని, ప్రభుత్వం వెంటనే రిస్క్ ఉన్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, వామనరావు దంపతుల హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వామనరావు దంపతుల హత్యలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. ఫస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్యా సంఘటనకు సంబంధం ఉన్న పోలీసు అధికారులపైన న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన చట్టాలను ఈ హత్యా సంఘటనపై సిబిఐ చేత విచారణను ఏదైతే నిన్న దారుణంగా భార్యాభర్తలైనటువంటి న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేయడానికి నిర్వహిస్తూ ఈ రోజు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భారత సంస్థలు కూడా బైకాట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా గవర్నర్ గారికి విన్నవించుకున్న సమయంలో ఈ రకంగా పోలీసులు అడ్డుపడుకొని ఈ మాత్రం కూడా స్వేచ్ఛ లేకున్నటువంటి న్యాయవాదులకు కూడా ఇలాంటి పరిస్థితులు చేయగా సమాజం ప్రజాస్వామ్యంలో ప్రజల మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కలిసి పరామర్శించారు. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చిన మంత్రి హరీష్ రావు నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మీక శాంతి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విషాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుకట్పల్లి న్యాయస్థాన భవన సముదాయానికి నివాస గృహ సముదాయాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఈరోజు
కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్కట్పల్లి కోర్టు సొంత భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న న్యాయస్థానాలను సొంత భవనాల్లోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అద్దె భవనాలలో కోర్టు వచ్చే కక్షిదారులకు న్యాయవాదులకు సరైన వసతులు కల్పించడం అన్ని చోట్ల వీలు పడడం లేదని, ఆయా ఇబ్బందులను సొంత భవనాల్లో అధిగమించవచ్చని, అందువల్ల ప్రజలకు మరింతగా సేవలందించవచ్చని ఆమె పేర్కొన్నారు. కుక్కట్పల్లి కోర్టు న్యాయమూర్తుల నివాసం కొరకు గృహ సముదాయం నిర్మించడం మంచి పరిణామమని, అందువల్ల న్యాయమూర్తులు కోర్టులో మరింత సమయం కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్, అభిషేక్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్లు పాల్గొని మొక్కలు నాటారు. Effective. So this is the first step in the direction of ensuring that all courts operate from self-owned premises, made to cater to the needs of the litigants, to the lawyers, to all the stakeholders, which obviously rented premises cannot accommodate. So the sooner we head in that direction, the better it will be for us to serve the public. It's also lovely to know that there are going to be 10 residential apartments adjoining the court complex, which is how it should be. The travel time of the judges will be saved. They will be closest to their courts. As it is, judges work till late hours. It's not a 10:30 to 4:30 affair, as we all know. The real work starts after court hours. So once they are within the complex, residing there, they'll be mentally comfortable that they don't waste time traveling. They'll go directly home, walking distance. What could be better than that? హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా మల్కాజ్గిరి కోర్టులో ధర్నా నిర్వహించిన న్యాయవాదులు నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసులు వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణ రక్షణ లేదని, ప్రభుత్వం వెంటనే రిస్క్ ఉన్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించి వామనరావు దంపతుల హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. Slogan. Shame government. Shame government. Shame government. Shame government. We want justice. We want justice. We want justice. We want justice. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ మౌనంగా కూర్చుంటుంది. పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఏ రౌడీ అయినా కత్తి పట్టాలన్నా తుపాకీ పట్టాలన్నా భయపడతాడు. అటువంటి వ్యవస్థ మరి కాకి బట్టలు వేసుకుందా, మరి ఏం వేసుకుంది, ఏం చేస్తుంది అర్థం కావడం లేదు. ఎందుకంటే అందులో పోలీస్ వ్యవస్థలో అందరూ కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, సంఘటనలు జరగకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ పోలీస్ వ్యవస్థ ఈ సంఘటనను బట్టి ఏంటంటే పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు అంటే ఇతను ఆల్రెడీ కూడా ఇతనికి ప్రాణభయం ఉంది, వార్నింగ్లు వస్తున్నాయంటూ ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ రాయడం జరిగింది. హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ గారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి దాని గురించి విచారణ చేపట్టమని ముందుగా చెప్పినప్పటికీ అక్కడున్న రామగుండం సిపి సత్యనారాయణ ఏమీ చేయలేకపోవడం చాలా హృదయ విదారకం. ఇదే హత్యలు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ కుటుంబానికి, ఒక ఐపీఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళకి తెలిసేది బాధ. అప్పుడు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండేది. ఇవాళ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మొత్తం ఎక్కడ ఏమీ సీజ్ కూడా చేయలేదు. సంఘటన జరిగినాక పోలీసు వాళ్ళు సకాలంలో కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి సాక్ష్యాలు సేకరిస్తారు, అక్కడ ఏం చేస్తారు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. వాళ్ళంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. అందుకని మీరు సిబిఐతో చేస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. ఇంకొకటి కూడా, న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను చంపితే ఇంకా న్యాయం అనేది చచ్చిపోతుంది, ఈ ఆటవిక రాజ్యంలాగా తయారవుతుంది. ఒకటి కూడా అనుకోవచ్చు, ఈ హత్య చేసిన నిందితులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఉండొచ్చు. ఈ విధంగా అడ్వకేట్లు ఏమిటంటే రెస్పెక్ట్గా, డిగ్నిఫైడ్గా ఒక ఉన్నత న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాబట్టి డిప్లొమాటిక్గా, పొలైట్గా బిహేవ్ చేస్తే దాన్ని
చులకనగా చూడొద్దు, వీళ్ళకి చేత కాదు అనుకోవద్దు. అడ్వకేట్ కూడా తలుచుకుంటే అడ్వకేట్ అంతకంటే ఎక్కువ రౌడీజన్ చేయొచ్చు. అవసరమైతే నిందితులను మేము కూడా వాళ్ళు చేసిన పని వాళ్ళని చేయగలుగుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము ఇప్పటి నుంచి మేము కూడా అనుకుంటున్నాం అడ్వకేట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టుకొని మా దాంట్లోనే ఒక కమిటీ పెట్టుకొని ఎవడైనా అడ్వకేట్ను కొట్టాలన్నా మాట్లాడాలన్నా ఒక దాడి చేయాలన్న ఆలోచన వచ్చినా వాడిని కూడా ఎలిమినేట్ చేయడానికి మేము రెడీ. న్యాయవాదుల నిరసన. హైకోర్టు న్యాయవాది వామనరావు నాగమణి దంపతుల హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేయడము పోలీసుల యొక్క బాధ్యత. ఆ రోజు ఏదైతే ప్రజా సమస్యల కోసము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తన స్వార్థంగా తనకు డబ్బులు లేకుండా ఒక న్యాయవాది ఆయన పనిచేస్తుంటే ఆయనను కనీసం వాళ్ళ దంపతులను క్రూరంగా చంపుతా ఉన్నారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? న్యాయవాది గారు ప్రజా ప్రయోజనాల వాద్యం ఎందుకు వేయవలసి వచ్చింది? ప్రజా ప్రయోజనాల వాద్యం వేయనికే ప్రజాస్వామ్యం కుట్టుబడుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం పనిచేస్తుందని చెప్పేసి చాలా కేసులలో ఏదైతే హైకోర్టులో తీసుకొచ్చిర్రో అవన్నీ కక్ష కట్టేసి న్యాయవాద దంపతులను హత్య చేసిర్రు. ఇవాళ వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇవాళ న్యాయవాదులు ఎవరికి శత్రువులు అయిపోయారు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎవరు సమాజంలో ఎవరు అన్యాయం అయిపోతున్నా, పోలీసులు అన్యాయం అయిపోయినా, డాక్టర్లు అన్యాయం అయిపోయినా, గతంలో అయితే మామూలుగా పత్రికలలో రాస్తేనో సోషల్ మీడియాలో పెడితేనో కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పరిస్థితులు ఉండే. అదే పెద్ద దారుణం అని మనం అనుకుంటా ఉంటే ఈ ముఖ్యమంత్రి పాలనలో కేసులు జైళ్లు కాదు, మీరు ఏమైనా ప్రశ్నించే గొంతులను నరికేస్తామని చెప్పి ఒక సింబాలిక్గానే ఈ హత్య జరిగింది. అది కూడా ఎప్పుడు జరిగింది? మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఎదిరిస్తే ఇంత ఘోరంగా చంపుతాము అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఈ హత్య జరిగిందనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఈ అడ్వకేట్ల హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అడ్వకేట్ సోదరులు చేస్తున్నటువంటి నిరసనకు పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. వాళ్ళ నిరసనలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మంత్రి న్యాయవాది దంపతుల హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని గన్ పార్క్ వద్ద న్యాయవాదులు నివాళులర్పించారు. న్యాయవాది దంపతుల హత్య యావత్ న్యాయవాద వ్యవస్థ మీద జరిగిన హత్యగా భావిస్తున్నాం. భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేసినందుకు వారిని దారుణ హత్య చేశారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగింది. ఈ దాడి కేవలం న్యాయవాది వామనరావుపైనే కాదు, పూర్తి న్యాయ వ్యవస్థ మీదనే దాడి. వెంటనే స్థానిక పోలీసులను అధికారులు సస్పెండ్ చేయాలని, హత్య చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి వామనరావు కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు వల్లనే ఈ దారుణ హత్య చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. నగర పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను, అటవీ ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నేరడిగొండ మండలం బోత్స్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన కుంటాల సోమన్న హరితవనం అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అటవీ బ్లాక్లో జనావాసాలకు దగ్గర ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కుంటల, పొచ్చెర జలపాతాలకు సమీపంలో ఫారెస్ట్ పార్కును అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చిదిద్దున్నట్లు తెలిపారు. ఎకరం స్థలంలో హరిత హోటల్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించామని, అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. వాకింగ్ ట్రాక్, జంగిల్ లాడ్జెస్, కాటేజీలు, వాక్ టవర్, పగోడాలతో పాటు చిన్నపిల్లలకు ఆట స్థలం, కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రమై 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తరుణంలో వారు తిరిగిన క్రమంలో ఫారెస్ట్ అంతా కూడా మటుమాయమైపోయినాయి. మళ్ళా తిరిగి ఫారెస్ట్ ఎట్లా సాధించాలి, వారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరితారం 230 కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణలో అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇవాళ గ్రామంలో మనము ఏదైతే మనం ఇక్కడ మొక్కలు పెంచే నర్సరీలు ఉన్నాయి, గతంలో బోత్ తాలూకా మొత్తం కలిసి ఒక 2 నర్సరీలు కూడా ఇక్కడ కనబడకపోతుండే. ఈ రోజు గ్రామంలో నర్సరీలు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు దాని సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు. గ్రామాలలో మనందరం కూడా మొక్కలు నాటినాము. గ్రామాల మొక్కలు నాటితే ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. 14,000 15,000 మరి గ్రామ పంచాయతీలకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మొత్తం ట్రాక్టర్లు 12,500 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, వీటికి చెత్త తరలించడానికి ట్రైలరు, అదే విధంగా నీరు పోయడానికి ట్యాంకర్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇవాళ 10% నిధులు గ్రామ పంచాయతీ వచ్చే నిధులను ఈ హరితారం కోసము పచ్చదనం కోసం ఖర్చు పెట్టాలని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తూని గ్రామీణ మండలం ఎస్ అన్నవరంలో ఓ గోనె సంచుల గోదాంలో నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన వీరబాబు నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8,496 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ ఆంధ్రలో సుమారు 13 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వీటిని సిద్దిపేటలోని SLN మానసా వైన్స్ దుకాణాల నుంచి తీసుకొచ్చినట్లు నిర్ధారణ అయిందన్నారు. సార్ మీరు అలా అటువైపు అలా చిత్తూరు జిల్లా ఏపీలో నేడు జరిగిన 3వ దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ సత్తా చాటుకుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగుతుంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీకి జరిగిన భంగపాటుపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మనవడితో ఆడుకోవాలని ప్రజలు ఇంటికి పంపించేశారని అన్నారు. విశాఖ వెళ్లి జగన్ ఏం పీకారని చంద్రబాబు మాట్లాడారని, కానీ కుప్పం నుంచి ఆయనకు ప్రజలు ఏం పీకేశారని, ఇకనైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా అన్నారు. 2019లోనే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తరిమి కొట్టారు, 23 సీట్లకే ఆయన్ని ఎలా పరిమితం చేశారో మనం కళ్ళారా చూసాం. అండ్ చిత్తూరు జిల్లాలో మరి ఒక్క నియోజకవర్గంలో అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి మరి ఏ విధంగా టీడీపీ నాయకుల్ని ఓడగొట్టారో మనం చూసాం. కానీ ఇప్పుడు కుప్పంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్తో కుప్పం నుంచి కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ప్రజలకి హృదయానికి ఎంత హత్తుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఇవేమి పట్టించుకోకుండా తన పచ్చ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారో అదే నిజం అనుకొని చంద్రబాబు నాయుడు నిన్న వైజాగ్ కూడా వెళ్ళి జగన్ ఏం పీకాడు అని మాట్లాడాడు. ఈరోజు ఆయనకు అర్థమవుతుంది కుప్పం నుంచి ఆయన్ని పీకి పడేశారని చెప్పి. ఇప్పటికైనా ఆయన పెద్దరికాన్ని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పరిపాలనకి మద్దతు ఇస్తే ఆయన గౌరవం నిలబడుతుంది. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.